హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నెట్వర్కింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. నెట్వర్క్ అంటే ఏంటి, దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారు, నెట్వర్క్ లో ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి, ఒక నెట్వర్కింగ్ అనేది అంటే నెట్వర్క్ అనేది మనం కంప్యూటర్ కి ఇవ్వాలి అంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. అసలు నెట్వర్క్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్ కి డేటాను షేర్ చేసేది ఏదైనా కావచ్చు, త్రూ కేబుల్ ద్వారా కానీ లేకపోతే వైఫై ద్వారా కావచ్చు. ఇలా ఏది ఇచ్చినా కూడా దీన్ని నెట్వర్కింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, మనం ఒక డేటా అనేది ఎలా ఇస్తున్నామంటే, ఒక సిస్టమ్ మన దగ్గర ఉంది, వేరే సిస్టమ్ కి మనం మెయిల్ చేస్తున్నాం, అంటే వేరే ఫ్రెండ్ కి మనం మెయిల్ చేస్తున్నాం త్రూ కేబుల్స్ ద్వారా కానీ లేదంటే వైఫై కానీ. మనకు తెలిసినటి హాట్స్పాట్ ఆన్ చేస్తుంటారు, తర్వాత రకరకాల మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే దాన్ని వాడుతుంటారు. ఓకే, మీరు ఏది వాడినా కూడా దీన్ని నెట్వర్క్ అంటారు. అసలు నెట్వర్క్ అంటే ఏంటంటే టు షేర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్, దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్. ఓకే, తర్వాత ఈ నెట్వర్క్ అనేది మనమే ఇవ్వాలి, మనతో మనమే ఓన్ గా ఇవ్వాలి అంటే మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలంటే, ఫస్ట్ ఒక కంప్యూటర్ ఉండాలి, లేదంటే నంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నా కూడా పర్లేదు. కాలేజ్ కానీ లేకపోతే వేరే ఆఫీసులు తీసుకుంటే అక్కడ నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. మరి వాటికి ల్యాన్ కనెక్షన్ అనేది ఎలా ఇస్తారు, లేదంటే వైఫై ద్వారా ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర కంప్యూటర్స్ ఉండాలి. తర్వాత మోడెమ్, మీరు ఈ మీద చూసే ఉంటారు, ఇలా ల్యాన్ పోర్ట్స్ ఉండి ఇలా ఉంటాయి చూడండి. ఓకే, ఇది మోడెమ్. ఈ టైప్ ఆఫ్ ఒకటి ఉండాలి. దీన్ని స్విచ్ అని కూడా చెప్పొచ్చు, స్విచ్ కానీ లేదంటే మోడెమ్ కానీ ఉండాలి. నెక్స్ట్ క్యాట్ కేబుల్ ఆర్ ల్యాన్ కేబుల్. మీకు డిష్ కేబుల్ ఉంటుంది కదా, డిష్ కేబుల్ లాగానే ల్యాన్ కేబుల్ ఉండాలి. నెక్స్ట్ RJ45 జాక్స్. ఈ జాక్స్ అనేది ఎక్కడ కనెక్ట్ చేస్తారంటే, మీకు CPU తీసుకుంటే CPU బ్యాక్ ప్యానల్ ఉంటుంది, ఆ బ్యాక్ ప్యానల్ కు వీటిని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్రింపింగ్ ద్వారా మనము దీన్ని కనెక్ట్ చేయొచ్చు. ఓకే, మనం ఎలా ఇవ్వాలి కనెక్షన్స్ అంటే, ఒక సిస్టమ్ తీసుకున్నాం, తర్వాత మీ దగ్గర మోడెమ్ కానీ లేదంటే స్విచ్ కానీ ఉంది. ఈ స్విచ్ కి ల్యాన్ కేబుల్ అనేది తీసుకొని, ఈ కంప్యూటర్ కి బ్యాక్ సైడ్ మీకు చెప్పాను కదా, దానికి CPU కి బ్యాక్ సైడ్ ల్యాన్ కేబుల్ ఉంటుందని ఆ ల్యాన్ కేబుల్ ని ఇలా కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక పోర్ట్ ఉంటుంది ఖాళీగా, ఈ పోర్ట్ ను అంటే ఇంకొక పోర్ట్ తీసుకెళ్లి ఇంకొక CPU కి, ఇంకొక సిస్టమ్ ఉంటే CPU కి ఇవ్వచ్చు, ఇంకొక పోర్ట్ తీసుకెళ్లి ఇంకొక సిస్టమ్ కి కనెక్ట్ చేస్తారు. ఇలా 1 by 1 కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ మీకు ఆ సిస్టమ్ కి సరిపోలేదు, ఇంకా ఎక్కువ కావాలి, మీ దగ్గర సిస్టమ్స్ ఎక్కువ ఉన్నాయంటే లాస్ట్ ఒక పోర్ట్ అనేది మీరు వదిలేసి ఇలాంటి మోడెమే లేదంటే స్విచ్ అనేది ఇంకొకటి కనెక్ట్ చేసుకోవాలి ఈ ఏరియాలో. దీనికి మళ్ళీ నంబర్ ఆఫ్ పోర్ట్స్ అనేవి వస్తాయి, వీటి నుంచి మళ్ళీ 1 by 1 మన సిస్టమ్స్ కి ఇలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఓకే, దీన్ని నెట్వర్క్ అంటారు. మరి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనేవి మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఒకటి ల్యాన్ మీన్స్ లోకల్ ఏరియా నెట్వర్క్, అంటే ఒక ఏరియాలో లేదంటే విత్ ఇన్ డిస్టెన్స్ ఉండే అక్కడ నెట్వర్క్ అనేది ఇవ్వాలి అనుకుంటే ల్యాన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. నెక్స్ట్ వన్ WAN మీన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్, అంటే కంట్రీస్ నుండి మనం డేటాని లేదంటే నెట్వర్క్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే అలాంటి వాటిని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. నెక్స్ట్ వన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, అంటే మ్యాన్ అంటారు. ఓకే, ఇది ఎలా పనిచేస్తుందంటే, ఏదైతే డెవలప్డ్ సిటీస్ ఉంటాయో ఆ డెవలప్డ్ సిటీస్ లలో నెట్వర్క్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మ్యాన్ అనే దాన్ని మనం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ పాన్ అనేది ఉంది, పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటారు. అంటే మనం ఇంట్లో వాడేదాన్ని పర్సనల్ ఏరియా అంటారు, లేదంటే మనం ఎక్కడున్న ఆఫీస్ లో ఒక దగ్గర అంటే మనకు ఒక్కరికి సపరేట్ ఉంది క్యాబిన్ కానీ నెట్వర్క్ అంటే దాన్ని కూడా పర్సనల్ ఏరియా కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్యాంపస్ ఏరియా, దీన్ని క్యాన్ అని చెప్పొచ్చు, క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అని చెప్తారు. ఓకే, దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే మనకు మెయిన్ గా ఉపయోగపడేది టోపాలజీ అనేది చాలా అవసరం. ఎందుకనంటే మీరు ఏ కాలేజ్ తీసుకున్నా లేదంటే ఆఫీస్ తీసుకున్నా
నెట్వర్క్ అంటే సిస్టమ్స్ అన్ని కూడా ఒక ఆర్డర్ లో అరేంజ్ చేసి ఉంటారు. అలాంటి ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి ఈ టోపాలజీ అనేది కీ రోల్ ఉంటుంది అనమాట దీనికి. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ బస్ టోపాలజీ. బస్ టోపాలజీ అంటారు. ఓకే, ఈ బస్ టోపాలజీ అనేది ఎక్కువ ఎక్కడ ప్రిఫర్ చేస్తారంటే ఇందాక మనం చెప్పినట్టు కాలేజీలు కానీ లేకపోతే ఆఫీస్ కావచ్చు లేకపోతే వేరే స్కూల్స్ కానీ ఇలాంటి వాటిలో ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే మీ ఆఫీస్ ఇలా ఉందనుకోండి, ఈ చుట్టూ కార్నర్ లో కంప్యూటర్లు అన్ని ఇలా అరేంజ్ చేసి ఉంటారు అంటే దీన్ని బస్ టోపాలజీ కింద తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ స్టార్ టోపాలజీ అంటారు. స్టార్ ఈ మోడల్ ఉంది కదా, ఇలాంటి మోడల్లో కంప్యూటర్స్ అనేవి అరేంజ్ చేసుకుంటే దీన్ని స్టార్ టోపాలజీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మెష్ టోపాలజీ. మెష్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా కనెక్ట్ చేసుకుంటే దీన్ని మెష్ టోపాలజీ అంటారు. నెక్స్ట్ వన్ రింగ్ టోపాలజీ. ఇలా సర్కిల్ లాగా కంప్యూటర్స్ ని ల్యాబ్ లో అరేంజ్ చేసుకుంటే దాన్ని రింగ్ టోపాలజీ అని చెప్పొచ్చు. ఓకే, ఒక నెట్వర్క్ అనేది కనెక్ట్ చేయాలంటే మనకు ఎన్ని పద్ధతులు ఉపయోగించి కనెక్ట్ చేస్తారు. ఓకే, ఇది మెయిన్ గా ఎందుకు వాడచ్చు అంటే మీరు ఒక ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఒక డేటాని షేర్ చేయాలి, నంబర్ ఆఫ్ సిస్టమ్స్ కి షేర్ చేయాలనుకోండి, లేదంటే ఎవరైనా అక్కడ పనిచేసే వాళ్ళు మెయిన్ సిస్టమ్ దగ్గరికి డేటాని వాళ్ళు కాపీ చేయాలన్నా ప్రతిసారి వాళ్ళు పెన్ డ్రైవ్ తీసుకెళ్లి అక్కడ ఇవ్వాలంటే కొన్ని ఆఫీసులలో సెట్ కాదనమాట. ఎందుకంటే ఆఫీసులో పెన్ డ్రైవ్ అనేది అలో ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు వాడే సిస్టమ్ లో ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని షేర్ చేశారనుకోండి, ఏదైతే సర్వర్ సిస్టమ్ ఉంటుందో సర్వర్ సిస్టమ్ ని కాన్ఫిగర్ చేస్తూ దాన్ని షేర్ చేశారంటే ఆటోమేటిక్ గా సర్వర్ లోకి వచ్చి వాళ్ళ డేటా అంతా కూడా అక్కడ షేర్ అయిపోతుంటుంది. దీనివల్ల ఈజీగా మీరు అనుకున్న మీ హెచ్ఆర్ కానీ లేదంటే మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా డేటాని మనం చూపించవచ్చు. ఓకే, నెట్వర్కింగ్ అనేది ఎలా ఇస్తారో వీడియోలో మనం కంప్లీట్ గా చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ 5 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, మీ ఆఫీసులలో లేదంటే మీరు పనిచేసే దగ్గర ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. జస్ట్ శాంపుల్ కి మనం 5 ఇమేజెస్ తీసుకున్నాం. తర్వాత వచ్చి ఇక్కడ హబ్ కానీ స్విచ్ ఇందాక మనం చెప్పాం కదా ఇలా ఉండాలి. స్విచ్ కి లిమిటెడ్ ఏదైతే స్లాట్స్ ఉన్నాయో అప్పుడు ఏం చేస్తారంటే మీరు అడిషనల్ గా వేరే కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈథర్నెట్ పోర్ట్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో RJ45 జాక్స్ అనేవి మాత్రమే దీంట్లో సెట్ అవుతాయి అనమాట. ఇవి మీ ల్యాన్ కేబుల్ ఏదైతే ఉందో దానికి ఒక సైడ్ వీటిలో కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత రెండో సైడ్ వచ్చి మీకు మోడెం కానీ లేదంటే హబ్ అన్నాం కదా, హబ్ అక్కడ ఆ పోర్ట్ లో ఇది కనెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఆ కేబుల్స్ అనేవి ఇలా ఉంటాయి. మీకు ఇందాక అన్నాం కదా RJ45 కేబుల్స్ అంటే ఆ జాక్స్ పట్టే కేబుల్స్ అనేవి ఇలా ఉంటాయి. ట్విస్టెడ్ పేర్ కేబుల్ అంటారు ఇవి. ఓకే, ఇది ఒక సైడ్ వచ్చి CPU కి బ్యాక్ సైడ్ కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ క్యాట్ కేబుల్ ని రెండో సైడ్ వచ్చి మీరు CPU కి బ్యాక్ సైడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక సైడ్ మోడెం కి ఇంకొక సైడ్ CPU కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కేటగిరీ అండ్ స్పీడ్ వైజ్ కంపేర్ చేసుకుంటే క్యాట్ 1 నుంచి క్యాట్ 7 వరకు కేబుల్స్ అనేవి ఉంటాయి. మనం వాడేది క్యాట్ 5E కేబుల్ 1000 Mbps తో పనిచేస్తుంది. క్యాట్ 6 కూడా సేమ్ స్పీడ్ తో పనిచేస్తుంది అనమాట, 1000 Mbps తో. ఓకే, దీన్ని ట్విస్టర్ పేర్ కేబుల్స్ అనేవి ఎలా ఐడెంటిఫై చేస్తారంటే కలర్ కోడింగ్ బేస్ చేసుకుని వీటిని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ కేబులింగ్ టైప్స్ లో తీసుకుంటే మనకి 3 టైప్స్ ఉంటాయి. క్రాస్ ఓవర్ కేబుల్ అని, తర్వాత స్ట్రైట్ త్రూ కేబుల్, తర్వాత రోల్డ్ ఓవర్ కేబుల్ అని చెప్పొచ్చు. ఓకే, వీటిని క్రాస్ ఓవర్ వైరింగ్ కేబుల్ అనేది ఇలా కనెక్ట్ చేస్తారనమాట. 1 నంబర్ అనేది వేరే దగ్గర ఉంటుంది, 2 వేరే దగ్గర ఉంటుంది. అదే స్ట్రైట్ తీసుకోండి, స్ట్రైట్ ఇది కరెక్ట్ అంటే స్ట్రైట్ లైన్ లో వెళ్తుంటాయి లైన్స్ సిగ్నల్స్ అనేటి. ఎప్పుడంటే మీరు క్రింపింగ్ చేసేటప్పుడు ఇవ్వాలి అనమాట. రోల్ ఓవర్ వైరింగ్ గైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. 1 లాస్ట్ నుంచి 8 వరకు వచ్చింది చూడండి, ఇలా కనెక్ట్ చేస్తారు. ఓకే, ఒక స్విచ్ ఉండి ఒక 5 to 6 ఎక్కువ సిస్టమ్స్ ఉంటే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఆ స్విచ్ నుండి ఒక్కొక్క సిస్టమ్కి ఇందాక మనం అన్నాం కదా ఆ కనెక్షన్స్ అనేవి ఒక్కొక్క సిస్టమ్కి కనెక్షన్ ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. ఆ పోర్ట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోర్ట్స్ ఆ జాక్ అనేది అక్కడ కనెక్ట్ చేసి వాటి నుండి CPU బ్యాక్ సైడ్ కనెక్ట్ చేస్తారు.
ఒకవేళ రిమైనింగ్ ఎంటీ ఉన్నా కూడా పర్లేదు. రేపొద్దున మీరు ఇంకా ఎక్కువ సిస్టమ్స్ పెట్టాలనుకోండి, అప్పుడు వాటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం 5 సిస్టమ్స్ అనేవి ఇక్కడ ఇమేజెస్ తీసుకున్నాం కాబట్టి దానికి కనెక్షన్ అనేది ఇలా ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఒక సైడ్ పోర్ట్ ఏమో అంటే కేబుల్ ఇందాక చెప్పాము కదా క్రింపింగ్ అనేది మోడెంకి ఇస్తున్నాము. తర్వాత రెండోదేమో సిపియు బ్యాక్ సైడ్ ఇస్తున్నాము. వీటి ఐఫీ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇలా ఉంటాయి అనమాట. లాస్ట్ నెంబర్ ఒకటి చేంజ్ అయింది చూడండి, 1 2 3 4 5 అని ఇలా సిస్టమ్ నంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఐపీ అడ్రస్ అంతా కూడా కామన్గా ఉంటుంది. అంటే ఒకే నెట్వర్క్ వాడినప్పుడు ఇలా ఉంటుంది. వేరే వేరే నెట్వర్క్స్ వాడారంటే ఐపీ అడ్రస్లు అనేవి చేంజ్ అయిపోతుంటాయి. ఓకే, దీన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారో చూద్దాం ఒకసారి. విండోస్ సింబల్ ఆర్ ప్రెస్ చేయండి. ఇక్కడ రన్ అని ఉంది కదా, అక్కడ ncpa.cpl అని టైప్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్స్ అనేవి వచ్చాయి కదా, అందులో ఈథర్నెట్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 అని చూడండి, దాన్ని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇందులో సెలెక్ట్ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని టైప్ చేయండి. అక్కడ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ ఉంది కదా, అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ ఐపీ అడ్రస్ అనేది అవి ఎనేబుల్ అయ్యాయి చూడండి. అందులో మీరు టైప్ చేయండి 192.168.1.1 అని టైప్ చేయండి. నెక్స్ట్ సబ్నెట్ మాస్క్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది 255 ఓకే 0 అని వచ్చింది కదా లాస్ట్లో. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఐపీ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చెక్ చేయాలో చూద్దాం. సేమ్ విండోస్ సింబల్ ఆర్ ప్రెస్ చేసి సిఎండి అని టైప్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ టైప్ ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేయండి. ఎంటర్ కీ ప్రెస్ చేశారంటే ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఇలా డిఫరెంట్ చూపిస్తున్నాయి చూడండి. అక్కడ మళ్ళీ ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని టైప్ చేసి ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా రిమైనింగ్ వచ్చాయి చూడండి సెట్టింగ్స్ అనేవి, అంటే కాన్ఫిగరేషన్ రిలేటెడ్ అవన్నీ వస్తాయి. లాస్ట్లో ఎగ్జిట్ అని టైప్ చేసి బయటకు వచ్చేసేయండి, లేదంటే క్లోజ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు కంప్యూటర్ యొక్క కనెక్టివిటీ చెక్ చేయండి. సేమ్ విండోస్ సింబల్ ఆర్ ప్రెస్ చేస్తారు ఈ కనెక్టివిటీ కోసం. అక్కడ టైప్ చేయండి పింగ్ 192.168.1.1 అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. అంటే మొత్తం కాన్ఫిగరేషన్ అంతా కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు డేటాని ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి ఈజీగా షేర్ చేయొచ్చు. ఓకే, ఇలా వస్తాయి చూడండి. మొత్తం స్విచ్కి అన్నీ కనెక్ట్ అయ్యింది. మీరు ఏ సిస్టంలో ఉంటేనే డేటాని షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.